అందరికీ నమస్కారం. దోమలకి మనకు దోమల సమస్య పెద్ద సమస్య. ఇప్పుడు మనం ఎంత సూపర్ హైఫైగా ఇల్లు కట్టుకున్నా, విల్లా కట్టుకున్నా, ఏం కట్టుకున్నా, ఎంత బాగా కట్టుకున్నా, మనం రాజభవనం కట్టుకున్నా, ఇంద్రభవనం కట్టుకున్నా దోమలు లేకుండా చేసుకోలేం. ఏదో రూపంలో ఏదో మనకి వచ్చేస్తాయి. ఖచ్చితంగా ఆ అవుట్లు, ఏ అవుట్లు, ఆల్ అవుట్లు వాడుకోవాలి. ఆల్ అవుట్ అంటే అర్థం ఏంటంటే ఆల్ అవుట్ మనం కూడా పోతామని పేర్లు కూడా విచితంగా పెడతారు వాళ్ళు. అదేంటంటే దోమలు పోవడం కదా, మనం కూడా పోతాం. అవన్నీ పురుగు మందులు ఉంటాయి. ఎండోసల్ఫాన్ అలాంటి డ్రగ్స్ ఉంటాయి అందులో, ఎరిత్రోపోయిటం. అలా ఏంటంటే అవన్నీ కొంచెం ప్రమాదం. ఎండోసల్ఫాన్లో వాడే కెమికల్స్ని ఈ మస్కిటోస్ కాయిల్స్లో వేస్తారన్నమాట. అది కాలితే చాలా ప్రమాదం. వాసన పిలిస్తే గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు వస్తాయన్నమాట. దోమలు పడి దేవుడేది. అంతకన్నా సురక్షితంగా ఉండే మార్గం ఒకటి ఉంది తెలుసా. ఈ మెట్టతార ఆకులు ఎండబెట్టేసుకుని శుభ్రంగా రోజుకు ఒక ఆకు కాల్చామనుకోండి, ఈ పొగ వస్తుంది కదా, ఈ పొగకి దోమలన్నీ ఇంక మళ్ళీ ఆ పిల్లలు కూడా చచ్చిపోతాయి, మనకి రావు. మళ్ళీ దోమ పుట్టదు ఇంకా. అలా అంత బాగా ఒకసారి దోమలు పోతే ఇంక మళ్ళీ రావన్నమాట. అలా ఈ ఆకు కాలిస్తే ఇంకా దోమలన్నీ పోతుంటాయి. అలా 4 రోజులు కాల్చారనుకోండి పోతాయి. మళ్ళీ ఏమవుతుంది, ఎక్కడ దాని పిల్లలు ఉండిపోతాయి. దోమల ఎగ్గు అవి మళ్ళీ పిల్లలు అవుతాయి. ఒక వారం రోజులు కదా మీకు. మళ్ళీ వారం పైకి మళ్ళీ వేసారనుకోండి, అవి కూడా పోతాయి. ఇంక మళ్ళీ మీకు దోమలు రావన్నట్టు. అసలు దోమలు పోవడానికి ఎలాంటి మనకి హాని కలగకుండా ఈ పొగ పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు కూడా చాలా మంచిది. అలా దోమలు పోగొట్టడానికి అద్భుతమైన ఆకు ఎండబెట్టి కాల్చడమే. ప్రసవం అయిన తర్వాత పాలు సరిగ్గా లేకపోవడం, ఇలాంటి సమస్యలన్నిటికీ ఒక మంచి వంటకం. అదేంటంటే ఇది ఏం మందు కాదు, మంచి కూర అనమాట. బాగుంటుంది. ఇది మెట్ట తామర అని పిలుస్తారు. ఈ ఆకులు చివర ఎర్రగా చారు ఉంటుంది. ఆకు బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ మనకు నీళ్ళు ఉన్న చోట విపరీతంగా ఉంటుంది అన్నమాట. చెరువులు, గట్లు, కాలువలు, మన బయట కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది బాగా. కోనసీమ వైపు చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఇటు అడవిలో చాలా ఎక్కువ ఉంటుంది మెట్ట తామర. పువ్వులు అందంగా ఉంటాయి. చాలామంది ఇళ్ళ దగ్గర కూడా వేసుకుంటారు. వీటిని మెట్ట తామర అని చెప్తారు. అదేంటంటే ఇది తినచ్చని చాలామంది తెలియదు. మామూలుగా తింటారు. ఇది కూర వండుకుని తింటారు. ఈ దుంపలు ఉన్నాయి కదా, ఈ శామదుంపల్లాగా, ఈ దుంపలు ఉడకబెడితే జిగురుగా ఉడుతూ ఉంటారు. మన శామదుంపల కూరలాగా లేదా శామదుంపల పులుసులా పెట్టేసుకొని తింటే గర్భాశయ దోషాలు పోతాయి. మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ అలాంటివి వస్తాయి. వీళ్ళు నెలకు ఒకసారి తిన్నారనుకోండి, ఆ ఇబ్బందులు పోతాయి అన్నమాట. మామూలుగా మెనోపాజ్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఇది కాల్షియం ఉండాలని సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు విపరీతంగా కాల్షియం కోసమని. అవన్నీ కొంచెం ఆర్టిఫిషియల్. అలా వాడికన్నా సహజ సిద్ధంగా మన ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది. అలా సహజంగా ఇచ్చిన దాంట్లో మెట్టతామర ఒకటి. ఈ దుంపలు ఉడకబెట్టి చక్కగా అదే పులుసులా శామదుంపలా ఉడకబెట్టేసి పైన తొక్క తీసేయడం, శామదుంపలు పులుసులో పెట్టేసుకోవడం, అయితే కూరలో వండేసి తినేయడమే. నెలకోసారి. అలా అని రోజు వారం ఇదే పని ఎక్కలేదు. నెలకోసారి, కుదరకపోతే 6 నెలలకు ఒకసారి, అంతగా కుదరకపోతే సంవత్సరానికి ఒకసారి అయినా తినచ్చు అనమాట. అలాగే ఈ దుంపలు చితగొట్టి నీళ్ళలో వేస్తే దీనిలోంచి ఒక సత్తులాగా, అంటే ఒక పొడి లాంటి పదార్థం దిగుతుంది అనమాట. పై నీళ్ళన్నీ వంపేసి కింద ఎండబెడతారు. ఎండబెడితే ఆ పొడి వస్తుంది. యాక్చువల్గా సొత్తు అంటాం, తిప్ప సొత్తులాగా దీన్ని సొత్తు అంటాం. ఆ పిండి పదార్థం అంతా కిందకి గడ్డగట్టేస్తాం. అది ఆ పొడి ఉంచుకొని, ఆ పొడి కూడా మనం అప్పుడప్పుడు పాలలో వేసి తాగొచ్చు. అంటే వారానికి ఒకసారి అలా పాలలో వేసి తాగితే ఈ గర్భాశయ అంటే ఆడవారి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఒకవేళ ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, అందులో ముఖ్యంగా ఈ దుంపలని చితగొట్టి ఆ నీళ్ళలో తీసి ఎండబెట్టిన పొడి, అదైతే సొత్తు అంటామో, ఆ పొడిని మనం దాచుకుని గాసీసాలు దాచుకుంటే, ఎవరికైతే మదర్ మిల్క్ అంటే తల్లిపాలు లేవో, ప్రసవం అయిన తర్వాత చాలామందికి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం, తల్లిపాలు ఉండట్లేవు, అన్నీ పొట్టడి పాలే, మిల్క్ డెవలప్మెంట్ ఉండట్లేదు రకరకాల కారణాల వల్ల. అందుకేంటంటే ఆ మదర్ మిల్క్ డెవలప్ అవ్వడానికి ఈ ఎండబెట్టిన పొడి ఓ పావు చెంచా అరకప్పు పాలలో కలుపుని తాగారనుకోండి, నెక్స్ట్ డే నుంచే మదర్ మిల్క్ డెవలప్ అవుతుంది.
మీకు అది లేదనుకోండి, ఇక ఈ దుంపలు ఉడకబెట్టి తొక్క తీసి ఆ కూరలా వండి పెట్టారనుకోండి, ఒక వారానికి మిల్క్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అలా ఏదైనా ఆడవారి సమస్యలకి అద్భుతమైన మొక్క. మామూలుగా పిల్లలు మామూలుగా తినచ్చు, కానీ ఆడవాళ్ళకి ఔషధంలా కూడా పనిచేస్తుంది. మామూలు వాళ్ళకి మంచి బలం. పిల్లలు పెట్టామనుకోండి, పౌష్టికాహారం ఇది. ఇది దుంప కదా, కందమూలం కాబట్టి మంచి బలం. ఇలా పిండి పదార్థం ఉంటుంది, పిల్లలకి మంచి బలం, పౌష్టికంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు అన్నమాట. అలా పౌష్టికాహారంగా కూడా తినచ్చు. అలా ఇది మెట్ట తామర దుంపలు. ఇదేం లేదు, ఒక దుంపతో పెట్టుకెళ్ళి వేసుకున్నారంటే కుండీలో ఒక 6 నెలలకి 8 దుంపలు వచ్చేస్తాయి. అలా 4 దుంపలు తీసుకోవడం, మళ్ళీ ఈ మొక్కలుగా పెట్టేయడం. అలా మన ఇంట్లో వేసుకుంటే అందానికి అందంగా ఉంటుంది, వంట ఆరోగ్యానికి ఆరోగ్యం. నమస్కారం.